యేసు శిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తానీ. నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచాడు? 1. పాపము నుండి మనల్ని విడిపించటానికి. హెబ్రీలకు 2:15 జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. 2. మన శత్రుత్వం పోగొట్టడానికి. రోమీలకు 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. 3. ఉగ్రత నుండి రక్షింపబడడానికి. రోమీలకు 5:9 నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 4. మనల్ని నీతిమంతులుగా చేయడానికి. రోమీలకు 5:9 కాపబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. 5. మనకు నిత్య జీవము ఇవ్వడానికి. రోమీలకు 6:23 అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. యెషయా 41:10 భయపడకుము, నేను నీతో ఉన్నాను. విస్మయపడకుము, నేను నీ దేవుడను. ప్రియులారా, నీవు ఒంటరిగా లేవు. దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు.